హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ ప్రాక్టికల్. నేను మీ శివ ముస్కో. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు వెలుగు న్యూస్ పేపర్లో చాలా మంచి మంచి ఆర్టికల్స్ అయితే రావడం అనేది జరిగింది. సో ఇవి అప్డేట్స్ ఏంటో ఒక్కొక్కటి మనం చూద్దాం ఇప్పుడు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు వచ్చేసి మనకు చాలా చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే రావడం అనేది జరిగింది. సో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ వెంటనే వస్తున్నటువంటి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ బస్సు ఉన్న మెట్రో ఫుల్, రోజు సగటున 5 లక్షల మంది ప్రయాణం. 1,00,000 నుంచి 5 లక్షలకు పెరిగినటువంటి ప్రయాణికులు, రద్దీగా కంపార్ట్మెంట్లు మరియు కిక్కిరిసిపోతున్నటువంటి ఉమెన్స్ స్పెషల్ బోగీలు. బోగీల సంఖ్య పెంచాలని ప్యాసింజర్ల నుంచి విజ్ఞప్తులు అంటూ మనకు మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో ఈ మెట్రో రైలుకు మరియు ఫ్రీ బస్సులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, హైదరాబాద్ మెట్రో రైలులో రోజు రోజుకు రద్దీ పెరుగుతున్నది. ఒకప్పుడు రోజు 1,00,000 మంది ప్రయాణించగా ఇప్పుడు రోజు సగటున 5 లక్షల మంది దాకా ప్రయాణిస్తున్నారు. ఉదయం మరియు సాయంత్రం పీక్ అవర్స్లో బోగిల్లో నిలబడడానికి కూడా దొరకడం లేదు. ఇలా నిత్యం రద్దీతో మెట్రో నడుస్తుంటే ఫ్రీ బస్సు వల్ల ఆదరణ తగ్గుతుందంటూ బయట ప్రచారం జరుగుతున్నది. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని మెట్రో ఉద్యోగులు మరియు ప్రయాణికులు అంటున్నారు. గతంలో పోలిస్తే మెట్రోలో రష్ ఇంకా ఎక్కువైందని, అసలు బోగీలలో ఖాళీనే ఉండడం లేదని తోటి ప్రయాణికులు చెప్తున్నారు. అయితే మహిళల కోసం ఉంచినటువంటి ఉమెన్స్ స్పెషల్ బోగీలైతే కిక్కిరిసిపోతున్నాయని, జనరల్ బోగీల్లోనూ మహిళలే పెద్ద సంఖ్యలో ఉంటున్నారని పేర్కొన్నారు. ఉమెన్స్ స్పెషల్ బోగీలతో పాటు జనరల్ బోగీల సంఖ్యను కూడా పెంచాలని కోరుతున్నారు. ఢిల్లీలో కొన్నేండ్లుగా మహిళలకు అక్కడ ఫ్రీ బస్ స్కీమ్ అమలవుతున్నది. అక్కడ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు ఇప్పటి వరకు అక్కడ అలాంటి చర్చనే జరగలేదు. మన దగ్గర మాత్రం మహిళలకు మన దగ్గర ఫ్రీ బస్ స్కీమ్‌ను డిసెంబర్‌లో ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి మెట్రోపై ఎలాంటి ప్రభావం పడలేదు. ప్రయాణికుల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు అని చెప్పేసి మనకు ఇక్కడ మెట్రోలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, మరియు దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. సో అలాగే దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనకిక్కడ మోదీ గారి మాటల్లోనే మనం విందాం. ఫ్రీ బస్సులతో మెట్రోకు దెబ్బ. 50% మంది బస్సుల్లోనే వెళ్తున్నారు అంటూ మనకు ప్రధాని మోదీ పేర్కొనడం అనేది జరిగింది. అయితే కాలుష్యం కూడా పెరిగిపోతది. ఎన్నికల కోసం మెట్రో ఖజానా ఖాళీ చేస్తారా? ఇట్లయితే మెట్రో మరియు దేశం ఎలా ముందుకెళ్తాయని కామెంట్స్ అంటూ మనకిక్కడ ప్రధాని మోదీ మనకు ఈ ఫ్రీ బస్ స్కీమ్‌కి సంబంధించినటువంటి ఒక వ్యాఖ్యలైతే చేయడం అనేది జరిగింది. అయితే ఈ ప్రధాని మోదీ మాట్లాడినటువంటి మాటలకు మనకు ఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై ఘాటు విమర్శలైతే చేయడం అనేది జరిగింది. సో అదేమిటంటే, మీరు ఫ్లైట్‌లలో ఫ్రీగా తిరుగుతారు, మహిళలకు ఫ్రీ బస్సు వద్దా? అంటూ మనకు ప్రధాని మోదీకి కామెంట్‌లకు మనకు అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ కౌంటర్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే, టీఎస్‌కు బదులుగా టీజీ అనే టైటిల్‌తో మనకు మన తెలంగాణలో నూతన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూద్దాం. సో ప్రభుత్వ విభాగాలన్నీ టీజీతోనే ప్రస్తావించాలి. జీవోలు, నోటిఫికేషన్‌లు మరియు నివేదికలు లెటర్ హెడ్‌లలో అట్లనే రాయాలి. టీజీ కోడ్‌తోనే వెహికల్స్ రిజిస్ట్రేషన్‌లు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అంటూ మనకిక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, ప్రభుత్వ విభాగాలతో పాటు అన్ని చోట్ల ఇక నుంచి తెలంగాణను సంక్షిప్తంగా టీఎస్‌కు బదులుగా టీజీగానే ప్రస్తావించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. వెహికల్స్ రిజిస్ట్రేషన్‌లు టీజీ కోడ్‌తోనే చేయాలని ఆదేశాలను కూడా జారీ చేయడం అనేది జరిగింది. వాహనాల రిజిస్ట్రేషన్‌లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా టీజీగా ప్రస్తావించడం అనేది జరిగిందంటూ మనకు ఇక్కడ టీఎస్‌కు బదులు టీజీగా మార్చినటువంటి అంశాలైతే మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. సో అలాగే మరొక అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే, ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన అనే టైటిల్‌తో మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, మైనింగ్ శాఖ సెక్రటరీ మహేష్ తక్ ఎక్కాపై బదిలీ వేటు. ఆయన స్థానంలో నరేంద్ర మోహన్ నియామకం. లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత మరిన్ని బదిలీలు. స్పెషల్ సీఎస్‌లు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీలు, అలాగే కలెక్టర్‌లను మార్చే ఛాన్స్ అనే టైటిల్‌తో మనకైతే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రాగానే మనకు ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ
ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అధికారుల బదిలీలను అయితే చేయబడుతున్నాము అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో, అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే కొత్తగా 203 ఊర్లలో సర్కారీ ప్రైమరీ స్కూల్‌లు అనే టైటిల్‌తో మనకు సర్కారు బడులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. ప్రతి పంచాయతీల్లోనూ స్కూల్ ఉండాలన్న సీఎం ఆదేశాలతో అధికారుల కసరత్తు. మూతపడ్డటువంటి స్కూళ్లను రీఓపెన్ చేసేందుకు చర్యలు అనే టైటిల్‌తో మనకైతే ఇక్కడ ప్రభుత్వ బడులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో, అలాగే మనకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఈ రోజైతే రావడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ చూసినట్లయితే త్వరలో గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్. జనరల్ అభ్యర్థులకు 1:3 మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో లిస్ట్. జాబితాను వెబ్‌సైట్‌లో పెడతామని టీఎస్‌పీఎస్సీ ప్రకటన. సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన అనే టైటిల్‌తో మనకైతే ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో, మనకు ఈరోజు లేదా రేపటి వరకైతే మనకు ఈ గ్రూప్ 4కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్‌నైతే మనకు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోనైతే పొందుపరచడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్‌పీఎస్సీ యొక్క అధికారిక వర్గాలైతే మనకు పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో, అలాగే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనకైతే ఇక్కడ రావడం అనేది జరిగింది. సో, అదేంటంటే సూపర్ రిచ్ క్లబ్‌లో ఆదాని మరియు అంబానీ అనే టైటిల్‌తో మనకు ఇక్కడ మన ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి బెర్నార్డ్ ఆర్నాల్ట్ బ్లూ గర్మ్ తయారు చేసినటువంటి వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్‌లో మొత్తం 15 మందికి చోటు దక్కింది. ఎల్‌విఎంహెచ్ ఫౌండర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి బెర్నార్డ్ ఆర్నాల్డ్ $222 బిలియన్ నికర విలువతో ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నారు. అయితే అమెజాన్ ఫౌండర్ అయినటువంటి జెఫ్ బెజోస్ $208 బిలియన్ నికర విలువతో రెండో స్థానంలో నిలిచారు. అయితే మన దేశానికి చెందినటువంటి ముఖేష్ అంబానీ 12వ స్థానంలో మరియు గౌతమ్ అదానీ 14వ స్థానంలో వీళ్ళిద్దరైతే ఉండడం అనేది జరిగింది. అయితే మొత్తంగా మనకు ప్రపంచ కుబేరుల స్థానంలో మన దేశం నుండి ఇద్దరైతే మనకు ఇక్కడ అంటే మొత్తం 15 మందిలో 2 స్థానాలు కూడా మనకు దక్కాయని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. సో, అలాగే ఇక్కడ మనకు హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మారుస్తాం. మూసీని ప్రపంచ ప్రమాణాలతో రివర్స్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతాం అంటూ మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొనడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే నగరం నలుమూలల మెట్రోను విస్తరిస్తాం. సిటీలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పిస్తాం. జీడీపీని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. ఐటీలో హైదరాబాద్‌ను టాప్‌లో ఉంచుతాం అంటూ మనకు మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ వెల్లడించడం అనేది జరిగింది. అయితే హైటెక్స్‌లో సీఐఐ మరియు ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో ప్రారంభం అంటూ మనకిక్కడ మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి డెవలప్‌కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో, అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు వాతావరణానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో, అదేమిటంటే మరో వారం రోజులు వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. హైదరాబాద్ సిటీలో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్. వర్షాల ప్రభావంతో భారీగా తగ్గినటువంటి టెంపరేచర్లు. 40 డిగ్రీల లోపే అంటూ మనకిక్కడ ఈ వెలుగు న్యూస్ పేపర్‌లో మనకైతే ఈ వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో మరో వారం పాటు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం విడుదల చేసినటువంటి బులెటిన్‌లో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం అలాగే ఉందని, కొత్తగా రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లోనూ మరో ఆవర్తనం ఏర్పడుతుందని తెలిపింది అంటూ మనకిక్కడ ఈ వెలుగు న్యూస్ పేపర్‌లో ఈ వాతావరణ శాఖ నుంచి అయితే మనకొక అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో, అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే బలవంతంగా భూసేకరణ కుదరదు. భూసేకరణ విషయంలో ప్రభుత్వాలు విధి విధానాల ప్రకారమే నడుచుకోవాలే తప్ప పరిహారం ఇస్తున్నామంటూ తప్పనిసరి సేకరణ పేరుతో ఇష్టారీతిగా వ్యవహరించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంటూ మనకిక్కడ ఈ ప్రభుత్వ భూముల్లో అంటే ప్రభుత్వ ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి ప్లేస్‌లలో రైతులకు సంబంధించినటువంటి భూములను బలవంతంగా లాక్కోవద్దని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు అయితే ఈరోజైతే ఒక తీర్పునైతే ఇవ్వడం అనేది జరిగింది. సో, అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే ముంబైపై లక్నో విక్టరీ. ముంబైపై లక్నో సూపర్ జెయింట్స్ 18 రన్నుల తేడాతో విక్టరీ సాధించింది. శుక్రవారం జరిగినటువంటి మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి లక్నో
20 ఓవర్లలో 214 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోగా, తరువాత బ్యాటింగ్ చేసినటువంటి ముంబై 20 ఓవర్లలో 196 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేటువంటి ఐపీఎల్ మ్యాచ్‌కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో, ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజుకైతే వీడియో ఇంతే అండ్ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, అలాగే ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి ఆల్ బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హావ్ ఎ నైస్ డే.